మనం క్యాజువల్గా ఏంటంటే మనం రోడ్డు మీద వెళ్ళినప్పుడు కరెక్ట్గా సడన్గా ఒక పేషెంట్ ఫిట్ త్రో చేస్తాడు. సో మనం చూస్తాం కామన్గా ఏంటంటే కీచెయిన్ పెట్టడం అట్లా ఏదో అలా తాళం పెట్టడం అంటే రాంగ్ కాన్సెప్ట్. అది యాక్చువల్లీ ఏంటంటే ఫిట్లో ఏంటంటే టానిక్ షిజర్ అని ఉంటుంది, అంటే జర్కీ మూమెంట్స్ ఎక్కువ ఉంటాయి. అలా జర్కీ మూమెంట్స్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే మనం ప్యానిక్ అవ్వకూడదు. సో పేషెంట్ని నిదానంగా ఒక ఐసోలేట్ నిదానంగా మంచి ఏరేషన్ లాగా అంటే గాలి పీల్చుకునే విధంగా ప్లేస్కి తీసుకెళ్ళి నిదానంగా రైట్ సైడ్ టర్న్ చేయాలి. ఫేస్ టర్న్ చేసి ఆ టంగ్ బైట్ ఏదైతే ఉందో ఫిట్ త్రో చేసినప్పుడు టంగ్ సివియారిటీగా ఉంటుంది. అప్పుడు ఆ టంగ్ అది నా టీత్ మధ్యలో ఏదన్నా కొంచెం కచీఫ్ పెట్టడం కానీ అది కొంచెం ప్రివెంట్ చేస్తుంది అనమాట. లేకపోతే ఆ బైట్ ఎక్కువైపోయి బ్లీడింగ్ పెరిగటం కానీ చాలా జరుగుతుంది అనమాట. సో అట్లాగే స్లోగా ఏం చేయాలంటే ఆ పేషెంట్కి కొంచెం బాగా ఎక్కువ గాలి పీల్చుకునే శక్తి ప్రొవైడ్ చేయాలి మనము. మిగతా ఏంటంటే మనకు నిదానంగా మీరు ఆ టైం ఇవ్వాలి ఆ పేషెంట్కి. ఆ నిదానంగా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అదే 1 minute 2 minutes ఫిష్ త్రో చేసినప్పుడు ఆ మూమెంట్ అంతా కానివ్వండి, వదిలేయండి. సో దాన్ని అట్లా మీరు పట్టుకుని అలా చేస్తే ఆ లింబ్ ఏమవుతుందంటే మీకు అది ఫ్రాక్చర్ అవటం కానీ మనకు తెలియకుండా అలా మూమెంట్ ఎక్కువ అయిపోవటం వల్ల మనం ఇంకా ఆ పేషెంట్కి ఎక్కువ అన్యాయం చేస్తున్నాం మనం.